వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయాన్ని ఆనుకున్న వివాదాస్పద జ్ఞానవాపి మసీదు కేసు బుధవారం అత్యంత కీలక మలుపు తీసుకుంది. మసీదు ప్రాంగణంలో భారత పురావస్తు శాఖ చేసిన శాస్త్రీయ సర్వే నివేదిక ప్రకారం మసీదు కింద ఒకప్పుడు ఆలయం ఉందేనని బయటపడిన నేపథ్యంలో హిందువులకు అనుకూలంగా వారణాసి కోర్టు నుంచి తాజా ఉత్తర్వులు వెలువడ్డాయి. మసీద్ సెల్లార్లోని హిందూ దేవతలను ఆరాధించేందుకు పూజా కార్యక్రమాలు చేసుకునేందుకు ఒక పూజారికి అనుమతిస్తూ వారణాసి జిల్లా కోర్టు బుధవారం ఉత్తర్వునిచ్చింది. మసీదు ప్రాంగణంపై యాజమాన్య హక్కుల కేసులో పిటిషనర్ అయిన శైలేంద్ర కుమార్ పాఠక్కి అనుకూలంగా ఉత్తర్వులు వచ్చాయని ఆయన తరపు న్యాయవాది మదన్ మోహన్ యాదవ్ చెప్పారు. 7 రోజులుగా మసీద్ సెల్లార్లో పూజలకు అనువుగా ఏర్పాటు చేయాలని జిల్లా మ్యాజిస్ట్రేట్ని వారణాసి జిల్లా కోర్టు జడ్జి ఏకే విశ్వేశ ఆదేశించారని లాయర్ మదన్ వెల్లడించారు. ప్రపంచ ప్రఖ్యాత కాశీ విశ్వనాథ ఆలయ నిర్వహణ బాధ్యతలు చూస్తున్న కాశీ విశ్వనాథ్ ట్రస్ట్కి ఈ పూజల బాధ్యతలు అప్పగించింది. పిటిషనర్ శైలేంద్ర తాత పూజారి సోమనాథ్ వ్యాస్ గతంలో ఈ సెల్లార్లోని 1993 డిసెంబర్ దాకా పూజలు చేసేవాడు. ఈ క్రమంలో ఇక్కడ పూజలు చేసుకునే హక్కులు తమకు దక్కుతాయంటూ ఆయన కోర్టును ఆశ్రయించారు. మసీదులో చిన్న కొలను వజూఖానా ముందున్న నంది విగ్రహం వద్ద బ్యారికేడ్లను తొలగించాలని, పూజలకు మార్గం సుగమం చేయాలని జడ్జి ఆదేశించారు.